ఈ విషయంలో మీరు అన్వేషణ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ రవిని వదిలేయండి, కరాటే కళ్యాణి లేదు 96% మంది ఇదిగో క్షమించొద్దు అని 77% మంది ఇండియాకు రానవద్దు అని ఇంకో 13% మంది 90% మంది అన్వేషణ వ్యతిరేకిస్తున్నారు. మీరు అన్వేషణ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చూడండి. రవి కరాటే కళ్యాణి లేదంటే ఇంకొకరు ఇది కాదు. మీరు అన్వేషణ సపోర్ట్ చేయడానికి గల పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మీరు పాయింట్ అంటే ఆయన నేను అవమానిస్తా కాబట్టి పాయింట్ రైస్ చేస్తున్నా నేను. మీకు రవి మీద కోపం ఉండి అన్వేషణని సపోర్ట్ చేస్తున్నారా? అన్వేష్ వ్యాఖ్యలు మీకు మద్దతుగా అనిపించాయా? ఉండట్లేదండి. ఇప్పుడు మీ ప్యానల్ లో ఎవరైతే వచ్చి రవి అని నాకు అసలు నేను ఎవరిని తిట్టలేదు అన్నట్టు ఒక కాంగ్రెస్ సాయి గారు సాయి గారు నేను చెప్పేది ఒకటి వినండి. మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నారా లేదా? సే ఎస్ ఆర్ నో. ఓకే, అన్వేషణ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన మాటలు మీకు తప్పుగా అనిపించాయా అనిపించలేదా? అంటే మరి మిస్టేక్ గా తిట్టాడని చెప్పి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఫ్లోలో ఉన్నప్పుడు టెక్స్ట్లో వీడియోలో 100 రకాలుగా 100 మాటలు అంటాడండి. తర్వాత తెలుసుకునే కదా సారీ చెప్పాడు. 100 రకాలుగా 100 మాటలు ఆయన పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు, ఒక సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి చోట మాట్లాడేటప్పుడు, కోట్లాది మంది దానిని చూస్తూ ఉన్నప్పుడు సీతాదేవి ద్రౌపది నేను ఆ పదాన్ని ఉచ్చరించలేకపోతున్నాను, గురయ్యారు అని ఎలా అంటాడు? ఒక పుచ్చకాయని దోసకాయని తీసుకొచ్చి ఆ పుచ్చకాయలో దోసకాయని పెట్టి ఆ జుగుప్సాకరంగా ఎలా చూపిస్తాడు? ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకుని గుడ్డలు ఇప్పుకుని తిరగండి అమ్మాయిలు అని ఎలా అంటాడు? మరి తప్పు కదా అన్నాడు. అమ్మాయిలు గుడ్డలు ఇప్పుకుని తిరగండి, అమ్మాయిలు గుడ్డలు ఇప్పుకుని తిరగండి అలా కాదు. ఈ పదం వాడాడు సాయి గారు. అనలేదా? అన్నాడు. అలా కాదు. ఉంది అమ్మాయిలు గుడ్డ నిప్పుకుని తిరగండి, ఎవడైనా వస్తే నేను చూస్తాను, ఆడికి వీడియో చూపించండి అన్నారు. అది ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే వీళ్ళందరూ సామాన్లు అయ్యి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఎవడొస్తాడో నేను చూస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరుండండి అనే ఉద్దేశంలో అన్నాడులే గాని ఉద్దేశం ఏదైనా ఇప్పుడు అలాగా ఇప్పుడు అందరూ అంటుంది అదే మీ